నిన్న బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్ అంతా ఒకవైపు, రత్నా దేబ్నాథ్ గారి విజయం ఒకవైపు. 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్న తన కూతురిని సంజయ్ రాయ్ అనే వ్యక్తి దారుణంగా రేప్ ఇంకా మర్డర్ చేసి సెమినార్ రూమ్లో డెడ్ బాడీని పడేసి వెళ్ళిపోయాడు. చనిపోయిన అమ్మాయి కోసం దేశమంతా ఒక్కటైంది. చాలా చోట్ల నిరసనలు మొదలయ్యాయి. న్యాయం చేయాల్సిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏమో అమ్మాయిలు రాత్రిపూట తిరగొద్దు, అమ్మాయిలను ఇంకా మహిళలను రాత్రిపూట ఇంట్లో వాళ్ళు బయటికి పంపించకూడదు అని విక్టిమ్ బ్లేమింగ్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఉన్న సిస్టంతో తన కూతురికి ఎప్పటికీ న్యాయం జరగదు అనుకుంది. అందుకే తానే సిస్టంగా మారాలి అనుకుంది. టీఎంసీకి కంచుకోటగా ఉన్న పానీహాతి సీట్ నుండి బీజేపీ టికెట్పై నిలబడి టీఎంసీ క్యాండిడేట్పై 28,000 మెజారిటీతో గెలిచింది. తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదని తన కన్నీళ్లనే బలంగా మార్చుకున్న ఒక తల్లి సిస్టంకి ఎదురెళ్లి మరీ గెలిచిన కథ ఇది.